ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్ములు మీ కుటుంబాల్లో మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? భయంకరమైన వాతావరణ పరిస్థితులన్నింటినీ దాటించి ప్రభు ఈ విధంగా మనలందరినీ సురక్షితంగా ఉంచారు. ఈ నెలలో చివరి దినం వరకు కూడా దేవుడు మనకు తోడయండి నడిపించారు. ఎన్ని విపత్తులు, ఎన్ని శోధనలు, ఎన్ని ప్రమాదాలు మనకు ఎదురైనప్పటికీ కూడా దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి నడిపిస్తూ ఉన్నారు. ప్రతిదినం మనతో మాట్లాడుతున్నారు, తన వాక్కును మనకు దయచేస్తున్నారు. నేనున్నాను, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా తప్పక ప్రతి పరిస్థితిని నేను దాటిస్తాను, నేను మీకు తోడుగా ఉన్నానని ఎంతగానో మనల్ని ధైర్యపరుస్తున్నారు తన మాట ద్వారా. అందువల్ల ఏ అధైర్యము, ఏ చింత మీకున్నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను. మీ అందరి గురించి ప్రార్థించి మీ సమస్యలన్నిటినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఆ చేతులు మిమ్మల్ని స్వస్థపరచబోతూ ఉన్నాయి. ఆ చేతులే మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 37వ అధ్యాయము 39వ వచనము. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలాసార్లు నీతిమంతులకు నేను తోడై ఉంటాను, నీతిమంతులు భిక్షమెత్తరు, నీతిమంతులకు ఆశ్రయదుర్గంగా ఉంటాను, నీతిగా బ్రతకాలని కోరుకునే వారికి నేను తోడుగా ఉంటానని అనేక సార్లు నీతిని గురించి వ్రాయబడి ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఏదైనా చేయగలుగుతాం, కానీ నీతిగా బ్రతకడం అనేది చాలా కష్టం. నీతిని కాపాడుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఎంతో ప్రయాసపడాలి ఒక మనిషి. అందుకే ప్రభు చెప్పారు, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురని. అవును, నీతి కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలని ఆశ, ఆకలి నువ్వు కలిగి ఉంటే తప్పక నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు. నీకు నీతిని అనుగ్రహిస్తాడు, నీతిగా బ్రతకడానికి శక్తిని అనుగ్రహిస్తాడు. నీతిగా బ్రతకడం నువ్వు ప్రారంభిస్తే దేవుడు తన శక్తిని, తన నీతిని నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు గొప్ప మార్పు నీ హృదయంలో కలుగుతుంది. ఇంతవరకు నీకు నీతిగా ఉండడం కష్టం అయితే ఇప్పుడు పాపం చేయడం కష్టమైపోతుంది. చెడు చూడడం కష్టం, అబద్ధమాడడం కష్టం, చెడు మాటలు మాట్లాడడం కష్టం. దేవుడు అంత గొప్ప మార్పును నీకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా నీతిగా ఎవరైతే బ్రతకడానికి ఇష్టపడతారో, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉంటారో వారికి దేవుడే రక్షణ ఆధారము. వారికి బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఈరోజు దేవుడు నీకు కూడా తెలియజేస్తున్నారు అదే మాట. నిన్ను బాధించినది ఏదైనా, మనుషులైనా, పరిస్థితులైనా, ఆర్థిక బంధకాలైనా, అనారోగ్య బంధకాలైనా, నీ శరీరమే నిన్ను బాధిస్తూ ఉన్నా, నీ పాపము నిన్ను బాధిస్తూ ఉన్నా, నీ కుటుంబమే నేను బాధిస్తూ ఉందా, నీ బిడ్డల గురించి బాధపడుతున్నావా, నీ భార్యను గురించి బాధపడుతున్నారా, భర్తను గురించి బాధపడుతున్నారా, ఏ సమస్యను గురించి మీరు బాధపడుతున్నారో, ఏడుస్తూ ఉన్నారో, ప్రతి బాధ నుండి తప్పిస్తానని రోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు నీకు. నిజమే, మనకెదిరే శోధనలు, మనకెదిరే శత్రు పోరాటములు, నిందలు, అవమానాలు చాలా కష్టతరమైనవే. నిన్ను అవన్నీ కూడా బాధిస్తూనే ఉండొచ్చు. కానీ నీవు నమ్మిన ప్రభువు నమ్మదగినవాడు. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. బాధ కలిగినప్పుడు అందరూ నిన్ను విడిచిపెట్టారేమో, శోధన కలిగినప్పుడు అందరూ కూడా నిన్ను చూచి చూడనట్టు దాటి వెళ్ళిపోయారేమో. కానీ నీవు ఎప్పుడైతే బాధలు ఉంటావో అప్పుడే ఆయన నీ దగ్గరకంటూ వస్తాడు, నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ఎత్తుకుని నడిపిస్తాడు. అదే ఆయన యొక్క ప్రత్యేకత. బైబిల్ గ్రంథంలో కుష్ఠరోగి గురించి వ్రాయబడి ఉంది. కుష్ఠరోగి తన వ్యాధిని బట్టి ఎంతో బాధలో ఉన్నాడు. అందరూ వెలివేశారు ఆయన్ను, కుటుంబం వెలివేసింది, స్వంత వారు వెలివేశారు, ఊరి బయటకు త్రోసివేశారు. చివరకు తన స్వంత భార్య బిడ్డలు కూడా విడిచిపెట్టారు, త్రోసివేశారు.
అందుకే ఊరి చివరన ఎవ్వరు లేనివాడుగా, ఎందుకు పనికిరానివాడుగా ఏడుస్తూ బాధలో దుఃఖంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. అటువంటి దిక్కు తోచిన స్థితిలో అందరూ విడిచిన వేళలో ప్రభు మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. నన్ను స్వస్థపరుస్తావా అని ప్రభువుని అడిగినప్పుడు నాకిష్టమే అని నోటి మాట మాత్రమే చెప్పి వెళ్ళిపోలేదు, కానీ కుష్ఠరోగి దగ్గరకు వచ్చి ఆ శరీరాన్ని ముట్టుకొని ఆయన హత్తుకొని శుద్ధుడవు కమ్ము అని అద్భుతకరంగా కుష్ఠ వ్యాధి నుండి స్వస్థపరిచారు ప్రభు. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను ఒకవేళ నీ బాధలో అందరూ విడిచిపోతే భయపడొద్దు. నీ వెట్టి బాధలో ఉన్నా ఒక్కసారి ప్రభువుని పిలు. ఏ శ్రమలో ఉన్నా ప్రభువుని పిలు ఒక్కసారి. అయ్యా, ఈ బాధల నుండి తప్పించడానికి నీకు మాత్రమే సాధ్యమయ్యా, ఇంకెవరూ లేరయ్యా, నాకు నీవే ఆశ్రయమయ్యా. నీవు సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పావు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని సెలవిచ్చావు తండ్రి. ఈ బాధ నుండి విడిపించడం నీకు అసాధ్యం కాదయ్యా. నా బ్రతుకును మార్చడం నీకు అసాధ్యం కాదయ్యా. ఈరోజు నా జీవితానికి సమర్పించుకుంటున్నానయ్యా. నన్ను క్షమించి ఈ బాధ నుండి విడిపించండి అయ్యా అని నీవు దేవుని చేతులకు అప్పగించుకొని విరిగి నలిగిన హృదయంతో మొరపెట్టుకుంటే ఆయన దూరము నుండి నేను స్వస్థపరుస్తున్నాను, నేను విడిపిస్తున్నాను, నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నానని చెప్పి వెళ్ళిపోరు. కానీ బాధలో నువ్వు కుమిలిపోతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఎవ్వరు నీకు తోడుగా లేనప్పుడు, ఎటు తోచని స్థితిలో నువ్వు ఒంటరిగా కుమిలిపోతున్నప్పుడు ఆయన నీ దగ్గరకు వచ్చి నేను ఆదరిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. మీ కష్టకాలంలో, మీ కన్నీటి పరిస్థితులు, మీ వేదన కాలంలో మీకు తోడుగా ఉండేవారు ఆయన ఒక్కరు మాత్రమే. అందుకే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, కీర్తనలు 31వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నీవు నా ప్రాణ బాధలు కనిపెట్టి ఉన్నావని. అవును, నీవు బాధలో ఉన్నావని, నీ అంతరంగంలో బాధ ఉందని నీ హృదయాన్ని పరిశీలించిన దేవుడు నీ హృదయాన్ని చూచాడు, నీ అంతరంగాన్ని చూచాడు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ బాధను నేను చూచాను, నీ ప్రాణ బాధను నేను కనిపెట్టాను. నీ అంతరంగంలో నువ్వు కూలిపోతున్నావు కదా, ఎవ్వరికి కనబడకుండా ఏడుస్తున్నావు కదా, ఎవ్వరు చూడకుండా నీ కన్నీరు తుడుచుకుంటూ ఉన్నావు కదా. నేను నిన్ను చూచాను, నీ బాధను దృష్టించాను, తప్పకుండా నేను విడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ హృదయంతరంగంలో ఏ బాధ ఉంది? దేనిని గురించి ఏడుస్తూ కుమిలిపోతున్నావు? ఎవరికైనా తెలిస్తే ఏమవుతుందో అని నీకు నువ్వే కుమిలిపోతున్నావు. నీ కుటుంబ రక్షణ గురించి నువ్వు బాధపడుతున్నావా? నీ భర్త రక్షణ పొందాలని బాధపడుతున్నారా? భార్య రక్షణ కొరకు ఏడుస్తూ ఉన్నారా? నీ బిడ్డలు మారు మనసు పొందాలని, నీతి మార్గంలో నడవాలని ఏడుస్తూ ఉన్నారా? ఒకవేళ ఆర్థిక బంధకాల గురించి ఏమీ తోచక బాధపడుతూ భయపడుతూ ఉన్నారా? లేక నీ వ్యాధిని బట్టి బాధపడుతూ ఉన్నావా ఏమవుతుందో అని? అది ఏ బాధైనా దేవునికి అప్పగించండి. ఆయన ఈరోజు వాగ్దానం చేస్తున్నారు కదా, తండ్రి బాధలను విడిపిస్తున్న వాగ్దానం చేశారు. ఇదిగో నా బాధ ఇదయ్యా, నా శోధన ఇదయ్యా, నా కన్నీటి పరిస్థితి ఇదయ్యా, ఈరోజు నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నేను మొయ్యలేని భారాన్ని, ఈ పాప భారాన్ని నేను భరించలేనయ్యా, ఈ శాప భారాన్ని నేను భరించలేనయ్యా, ఈ బాధనికి నేను భరించలేనయ్యా, నీకు అప్పగిస్తున్నానని ప్రభు చేతులకు అప్పగించండి. నీకే ప్రాణం పెట్టిన ప్రభుని ఆశ్రయించండి. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించారు ఆయన. అందువల్ల ఎవ్వరు విడిచిపెట్టినా ఆయన మాత్రం నేను విడిచిపెట్టి వెళ్ళిపోడు, విడిచిపెట్టలేడు నిన్నైనా. ఎందుకంటే ఆయన కన్న బిడ్డవు, ఆయన తన రక్తంతో నేను కొనుక్కున్నాడు, ఆయన కొన్న బిడ్డవు. కాబట్టి ఏది ఎట్టి విధంగా ఉన్నా, ఏ పరిస్థితులు ఏ విధంగా అయిపోతున్నా కలవరపడక భయపడక దేవుని ఆధారంగా చేసుకోనండి. ప్రతి బాధ నుండి విడిపించి నెమ్మదితో నింపబోతున్నారు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించండి. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానయ్యా అన్నవారు దేవుని వైపు మీ చేతులెత్తి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు, తండ్రి నీకు వందనాలు. ఇదిగోనైనా నీ కృపచేత మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు సజీవులుగా నేను స్తుతించే భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. అద్భుతకరమైన వాగ్దానం మాకు అనుగ్రహించారు. నీతిగా బ్రతకాలని ఆశపడుతున్నాను. నీకు నేను రక్షణాధారంగా ఉంటాను. నీకు బాధ కలిగినప్పుడు నేను హాజరవుతాను. నేను నీ బాధ నుండి విడిపిస్తానని వాగ్దానం చేశారయ్యా తండ్రి. నేను నీ కొరకు నీతిగా జీవిస్తానయ్యా. నీతి మార్గంలో జీవించడానికి కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ప్రయాసపడతానయ్యా. ఎంతమంది హేళన చేస్తున్నా తప్పక నీతిని అనుసరిస్తాను, నీతిని విడిచిపెట్టను. నీతి మార్గంలో నడవడానికి నాకు శక్తిని అనుగ్రహించండి అని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో తండ్రి, వారందరి జీవితాలు అద్భుతం జరుగునుగాక.
ఏ శోధనలో ఉన్నారు, ఏ వేదనలో ఉన్నారు, ప్రతి వేదన నుండి విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి బాధ నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. వారు ఎదుర్కొంటున్న ప్రతి బాధ నుండి విడుదల కలుగునుగాక. వారి జీవితంలో ఉన్న బాధ ఏదైనప్పటికీ కూడా నీకు అసాధ్యమైంది లేదు తండ్రి. బాధించబడి వారందరికీ న్యాయం తీర్చే దేవుడవు. ఏ బాధను అనుభవిస్తూ అన్యాయాన్ని అనుభవిస్తూ ఉన్నారో యేసు నీ కృపను బట్టి అద్భుతకరమైన విడుదల ఈరోజే ప్రకటిస్తున్నాను. మీరు ఇచ్చిన అధికారమును బట్టి చీకటి అంధకారపు శక్తులను నజరేయుని యేసు నామములో గద్దిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి పొమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది బిడ్డల వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది బిడ్డల వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారయ్యా. ఈరోజు నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ప్రతి ప్రేరక విషయం మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. మాకు అదే ఆశ్రయము, మాకు అదే దిక్కునైనా యేసుని పరిశుద్ధ రక్తమే మాకు ఆశ్రయం తండ్రి. ఇదిగోనైనా నీ రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని మీరు విడిపించినందుకు నీకు కోట్లాది స్తుతులు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి తండ్రి. అనారోగ్య బంధకాలతో ఉన్న వారిని లేవనెత్తండి. హాస్పిటల్లో ఉన్న వారిని లేవనెత్తండి. ఐసీలో ఉన్న వారిని ఇప్పుడే ముట్టడి నేను స్వస్థపరచండి అయ్యా. అప్పు బాధల్లో ఉన్న వారందరిని విడిపిస్తున్నందుకు వందనాలు. కోర్టు కేసెస్ నుండి విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. కుటుంబ కలతల నుండి విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. విడిపోయిన భార్య భర్తను తిరిగి కలుపుతున్నందుకు వందనాలు అయినా. ఎంతమంది అయితే స్వంత గృహాలు లేక దుఃఖంతో ఉన్నారో ఆశ్చర్యకరంగా స్వంత గృహాలు పొందుకొందురు కాక యేసునామములో తండ్రి. ఉద్యోగుల ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు అద్భుతం చేయండి. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. వ్యాపారంలో అభివృద్ధి చేయండి నేను. వ్యవసాయంలో దీవించండి తండ్రి. చేతి పనులను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కొన్ని చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరికి తోడేయండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదిస్తున్నారని నమ్మి యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేనిని గురించి మీరు బాధపడుతున్నారు? ఏది మిమ్మల్ని హర్ట్ చేస్తుంది? ఏ మనుషులు మిమ్మల్ని బాధిస్తూ ఉన్నారు? దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రతి బాధ నుండి యేసు విడుదల అనుగ్రహించబోతున్నారు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమేనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.